వార్షిక యాన్యువల్ ప్రెస్ మీట్కి వచ్చిన మీకు అందరికీ స్వాగతం తెలియజేస్తున్నా. ఈ 1 ఇయర్లో కూడా మనం నిర్మల్ జిల్లాని చాలా వరకు ఎన్ని రకాల మనకి శాంతి భద్రత సమస్యలు తలెత్తినా కూడా సామరస్యంగా వాటిని ఎదుర్కొంటూ ఏ రకమైన ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అనే ఒకే ఒక నినాదంతో మనం దీన్ని మంచిగా చేయడం జరిగింది. సో ప్రజలకు పోలీస్ దగ్గర కావడం కోసం ఈ నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అనే ఈ కార్యక్రమం నేను జాయిన్ అయిన ఆల్మోస్ట్ ఈ జనవరి 4th 1 ఇయర్ అవుతుంది. ఈ ఆల్మోస్ట్ 1 ఇయర్లో ప్రతిరోజు కూడా ఈ నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అనే మాట ప్రజల్లోకి బాగా చొచ్చుకొని పోయేలాగా మా పోలీసులు రకరకాల కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా డయల్ 100కి సంబంధించి మేము బ్లూ కోల్డ్స్ చాలా వరకు దగ్గర ఒక 50 మంది ప్రాణాలు కాపాడారు ఈ సంవత్సరంలో. ఏదైనా సూసైడ్ కాల్ వచ్చిన వెంటనే లొకేషన్ తీసుకోవడము, అటెండ్ చేయడము, వాళ్ళు వెళ్ళి రక్షించడము, తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడము, ఇట్లాగా. అంటే మేమేమనుకుంటామంటే ఆస్తి కంటే కూడా ప్రాణాలు చాలా ముఖ్యం. ఇమీడియట్గా ప్రాణాలు రక్షించేది అనేది ఆస్తి అంటే ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, ప్రాణాలు మళ్ళీ సంపాదించుకోలేము. కాబట్టి ఫస్ట్ మేము ఏం చెప్తున్నామంటే ఫస్ట్ రెస్పాన్స్ ఈ సూసైడ్ కాల్స్కి సంబంధించి లేదా ఎవరైనా తప్పిపోయిన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు గుర్తుంటుంది ఈ మన రైనీ సీజన్లో వరదల్లో ఒక గొర్రెల కాపరి గొర్రెలు తోలుకుంటూ దస్తూరాబాద్ మండలంలో అడవిలో తప్పిపోతే మా పోలీసులు రాత్రంతా 2 రాత్రులు వెతికి అతన్ని ట్రేస్ చేసి మళ్ళీ ఫ్యామిలీకి అప్పగించడం జరిగింది. అలాగే వరదల్లో కూడా చిక్కుకున్న వాళ్ళని కూడా పోలీసులు మన జిల్లాలో 1 వీక్ చాలా హెవీ రైన్స్ వరదలు ఉన్నప్పుడు కడెము, తర్వాత ఇటువైపు వచ్చేసి తానూరు పరిధిలో, తర్వాత సోన్ ఏరియాస్లో, ఈ ఏరియాస్లో అంతా వరదలు వచ్చినప్పుడు మన పోలీసులు చాలా చక్కగా కృషి చేశారు. అలాగే మనకి సంబంధించి గణేష్ నిమజ్జనం, తర్వాత నిర్మల్ అంటే ఎంతో కాంప్లికేటెడ్, కమ్యూనల్లీ సెన్సిటివ్ అనే పేరున్న మన నిర్మల్, బైంసా అండ్ ఖానాపూర్ ఈ ఏరియాలో ఎంతో శాంతియుతంగా ప్రశాంతంగా హ్యాపీగా జరుపుకున్నాము. ఒక చిన్న లాఠీ చార్జ్ కూడా జరగకుండా మనము ఈ గణేష్ నిమజ్జనాన్ని, తర్వాత దేవి నవరాత్రి నిమజ్జనాన్ని చేశాము. అలాగే రంజాన్ బందోబస్తు కూడా ఎంతో ప్రశాంతంగా చేశాము. కులమతాల భేదాలు లేకుండా అన్ని రకాలుగా ప్రతి ఒక్కరికి మనం ఒకే నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అనే ఒకే ఒక నినాదంతో ముందుకెళ్తూ ఉన్నాము. పోలీస్ దగ్గరికి వెళ్తే మీకు న్యాయం జరుగుతుంది అనే ఒక భరోసానైతే ఈ 1 ఇయర్లో మేము కల్పించగలిగాము. ప్రజల నుంచి కూడా అట్లాంటి ఫీడ్బ్యాకే వస్తుంది మాకు. ముఖ్యంగా మేము ఈ సంవత్సరంలో ఎక్కువగా గంజాయి మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. సో గంజాయి ఆల్మోస్ట్ నిర్మల్, బైంసా, ముదోల్ ఈ ఏరియాస్లోనే మనకి ఎక్కువగా ఉంటుంది. సో దీనిలో దగ్గర మనం 108 మందిని అరెస్ట్ చేయడం జరిగింది గంజాయికి సంబంధించి. పెద్ద పెడ్లర్స్ని పట్టుకున్నాము, తర్వాత చిన్న వాళ్ళకి కొరియర్ లాగా చేసే వాళ్ళని కూడా పట్టుకున్నాము. ఈ సంవత్సరం 1 month బ్యాక్ మనము 2 acres ఏరియాలో ఈ గంజాయి పండిస్తుంటే దాన్ని కూడా ఖానాపూర్ ఏరియాలో సర్కిల్ పరిధిలో మనం ఆ పంట అంతా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో ఒక ఏరియాలో ఇంత పెద్ద ఎత్తున పండిస్తూ ఉన్న పంటని పట్టుకోవడం ఇదే మొట్టమొదటిసారి అని నేను అనుకుంటున్నా. సో దానికోసం ఈ ఖానాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నేను అభినందిస్తున్నా. అలాగే మీకు అందరికీ తెలుసు చాలా సంచలనం సృష్టించిన బిట్కాయిన్ కేసు మనము చేశాము. ఆ కేసులో మనం దగ్గర 8 మందిని అరెస్ట్ చేశాము. మిగిలిన చాలా మందిని వాళ్ళకి తెలియకుండా అందులో ఇరుక్కుపోయిన వాళ్ళని సాక్షులుగా తీసుకున్నాము. కావాలని దీన్ని ప్రజల్ని మోసం చేసి డబ్బు సంపాదించాలని ఇందులో దిగిన వాళ్ళకి మనం అరెస్ట్ చేశాము. అలా కాకుండా అమాయకత్వంతో ఇందులో చిక్కుకున్న వాళ్ళని మేము విట్నెస్లుగా తీసుకోవడం జరిగింది బిట్కాయిన్ కేసులో. ఇది ఇప్పుడు ఈడీ పరిధిలో ఉన్నది మీకు అందరికీ తెలుసు. ఈ కేసుని దర్యాప్తు చేసిన అవినాష్ కుమార్ని కూడా నేను అభినందిస్తున్నా. ఈ కేసులో చాలా అంటే మనము దగ్గర ఒక 50 కోట్ల వరకు చూసాము. కానీ ఇది ఇట్లనే వదిలేసి ఉండుంటే ఇప్పటికీ చాలా అల్లకల్లోలమై ఉండేది. ఆల్మోస్ట్ చాలామంది తెలియకుండా ఇరుక్కున్నారు. ఇప్పుడు తెలియకుండా ఇరుక్కున్న వాళ్ళు దాని నుంచి బయటకు రాగలిగారు. అండ్ అమాయకులు అందులో మోసపోకుండా డబ్బు పోగొట్టుకోకుండా మనం అంటే ప్రివెంట్ చేయగలిగాము. చాలా పెద్ద thousands of crores ఆఫ్ క్రైమ్ని మనం ప్రివెంట్ చేయగలిగాము అని నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను. ఇది కాకుండా ఇంకా మనము చాలా మర్డర్ కేసెస్, ముఖ్యంగా బాసరా పరిధిలో ఒక డెడ్ బాడీ మొత్తం కాలిపోయి అసలు ఐడెంటిటీ తెలియలేకుండా ఉన్న ఒక డెడ్ బాడీని చాలా చక్కగా చేశారు. అది ముదోల్ ఇన్స్పెక్టర్ని నేను అభినందిస్తున్నా.
దాన్ని అసలు వదలకుండా అసలు ఐడెంటిటీ అనేదే లేనప్పుడు దాన్ని ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేసి తర్వాత ఎవరెవరు దీన్ని మర్డర్ చేశారన్నది కూడా ఆ కేసుని మామూలుగా అయితే అది గుర్తు తెలియని కేసు 174లో వెళ్ళిపోతుంది, కానీ అది 302 చేసి దాన్ని డిటెక్ట్ చేసినందుకు ముదోల్ ఇన్స్పెక్టర్ని కూడా నేను అభినందిస్తున్నా. అలాగే దిలావర్పూర్ ఫ్యాక్టరీ ఇష్యూలో మీకు తెలుసు పోలీసులు ఎంత సంయమనం చూపించారన్నది. ఈ కేసుకి సంబంధించి కూడా నేను డిఎస్పీ నిర్మల్ అండ్ రూరల్ సిఐ అండ్ టౌన్ సిఐ వీళ్ళందరూ చాలా చక్కగా చేశారు, వీళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నా. తర్వాత మనకి సంబంధించి ఇక్కడ నిర్మల్లో కొత్తగా కొన్ని హిస్టరీ షీట్స్ తెరిచాము, కమ్యూనల్ అఫెండర్ షీట్స్ ఓపెన్ చేస్తున్నాము. తర్వాత ప్రజల వద్దకే పాలన పోలీసులు అనే ఉద్దేశంతో మనం ప్రతిసారి పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పకపోయినా సరే ఒక కాల్ వస్తే వెంటనే బ్లూ కార్డ్స్ కానీ పెట్రోకార్ కానీ వాళ్ళకి వెళ్ళి అక్కడే సమస్యను పరిష్కరించే విధానాన్ని మనం చెప్తూ ఉన్నాము. వాళ్ళకి అట్లాంటి సంస్కృతి కూడా డెవలప్ చేస్తున్నాము. మీరు పోలీస్ స్టేషన్కి రండి అని చెప్పకుండా చిన్న చిన్నవి అయితే అక్కడికక్కడే పరిష్కరించి వాళ్ళకి పోలీస్ స్టేషన్కి వచ్చే సమస్యను కూడా తీస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం మనం నేరాల నియంత్రణలో టెక్నాలజీని బాగా యూజ్ చేసుకున్నాము. మన దగ్గర ఐటీ సెల్ని బాగా స్ట్రెంగ్తన్ చేసాము. ఐటీ సెల్లో ఇప్పుడు రకరకాల టూల్స్ వాడుతున్నాము అండ్ ఐటీ సెల్తో పాటు ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఈ టూల్స్ వాడే విధంగా మనం ప్రోత్సహిస్తున్నాం. సీడాట్ని కానీ ఇంకా వేరే రకమైన టూల్స్ ప్రతి పోలీస్ స్టేషన్లో ఈ సీసీ కెమెరాస్ వాడకము, తర్వాత ఐటీ టూల్స్ వాడకం గురించి రెగ్యులర్ ట్రైనింగ్స్ ఇస్తున్నాము. ఇక్కడ నుంచి జూమ్ మీటింగ్ ద్వారా వాళ్ళకి రెగ్యులర్ ట్రైనింగ్స్ ఇస్తున్నాము, వాళ్ళకి కెపాసిటీ బిల్డింగ్ కూడా చేస్తున్నాము. తర్వాత ఇందులోనే క్యాట్ అనేసి కొత్తది తీసుకున్నాము. ఫింగర్ ప్రింట్ అనాలిసిస్ కూడా మనం బాగా ఎక్కువగా చేస్తున్నాము. నైట్ డ్యూటీస్లో ఎవరైనా అపరిచితులు కనిపించినా లేదా కొత్తగా ఏదైనా అమ్ముతూ కనిపించినా, ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చలికాలంలో రగ్గులు అమ్ముతున్నారు, వాళ్ళు ఎవరో మనకు తెలియదు. సో వెళ్ళి జస్ట్ వాళ్ళ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకొని ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేసుకుంటే ఏమైనా ఫ్యూచర్ మనము నేరాలు జరగకుండా ప్రివెంట్ చేయగలుగుతూ ఉంటాము. అలాగే ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ ఇవన్నిట్లో కూడా చాలామంది చిన్నపిల్లలు రెస్క్యూ చేశాము. వాళ్ళందరికీ కూడా మనము తిరిగి పాఠశాలలకు వెళ్ళేలాగా ప్రోత్సహిస్తూ ఉన్నాము. ఈ కోర్టు వర్టికల్లో కూడా చాలా ఎన్బిడబ్ల్యూస్ చేశాము. అలాగే లోక్ అదాలత్లో కూడా చాలా సమస్యలు ఇప్పుడు ట్రయల్ అయ్యి కొన్ని చిన్న చిన్న కేసులు కూడా ట్రయల్ అయ్యే కోసం మనం సంవత్సరాల తరబడి వెయిట్ చేయకుండా లోక్ అదాలత్ అని ఒక కొత్త సిస్టమ్ వచ్చింది, గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. ఈ లోక్ అదాలత్లో కూడా కొన్ని కేసులు పరిష్కారం అయిపోయాయి. సో దీంట్లో కూడా మనం మంచి ప్రగతి చూపించాము నిర్మల్ జిల్లా. తర్వాత లైఫ్ కన్విక్షన్స్ కూడా చాలా వచ్చాయి ఇందులో. తర్వాత మనం ఇంకొకటి వాట్ ఐ కెన్ సే ప్రౌడ్లీ ఈజ్ బాసరా అమ్మవారి టెంపుల్లో జరిగిన ఈ థెఫ్ట్ ఏదైతే ఉందో అది కూడా చాలా ఇమ్మీడియట్గా వితిన్ 24 అవర్స్లో మేము డిటెక్ట్ చేయడం జరిగింది. ఆ కేసులో అక్యూజ్డ్ని అరెస్ట్ చేసాము, రికవరీ కూడా చేసాము. సో అది అమౌంట్ చాలా తక్కువ అయి ఉండొచ్చు, కానీ అమ్మవారు టెంపుల్ అది సెంటిమెంట్స్తో కూడుకున్నది కాబట్టి దాన్ని అంతటా కూడా చేశాము. తర్వాత ఈ మాదక ద్రవ్యాల నిరోధానికి నేను ఇంతకుముందే చెప్పినట్టు మనము గంజాయికి సంబంధించి చాలా కేసులు పెడుతూ ఉన్నాము. అలాగే మనకి ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాము. నిర్మల్లో ఇప్పుడు మీరు గమనించి ఉంటారు, లాస్ట్ 2-3 మంత్స్ నుంచి మనం ఈ నార్కోటిక్ ట్రైన్డ్ డాగ్స్ని కూడా వాడుతూ ఉన్నాము. సో మాదక ద్రవ్యాల నిరోధక జాగిలాలని వాడుతూ ఉన్నాము. సో అప్పుడప్పుడు ఎక్కడ మనకి డౌట్ఫుల్ ఏరియాస్లో అవి సెర్చ్ చేస్తున్నాము. మీకు ఇంతకుముందు చెప్పిన ఈ ఖానాపూర్ పొలంలో ఏదైతే గంజా పండిస్తున్నారో దానికి కూడా ఈ జాగిలాలు వినియోగించడం జరిగింది. సో తర్వాత కమ్యూనిటీ పోలీసింగ్ ఒకటి బాగా చేస్తున్నాము. మేము ఈ పెంబీలో వచ్చేసి కొంతమంది గిరిజనులతో కలిసి అక్కడ వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న అవసరాలు తీర్చడము, తాగునీటి వసతి కల్పించడం జరిగింది. పెంబీఎస్ఐ అక్కడ వాళ్ళకి పైప్ లైన్స్ పాడైపోతే అలాగే వాళ్ళకి కొన్ని వాలీబాల్ కిట్స్, తర్వాత క్రికెట్ కిట్స్ ఇవన్నీ కూడా ఇచ్చాము. కొన్ని బట్టలు పంపిణీ చేయడం జరిగింది, టాబ్లెట్స్ ఇచ్చాము, క్రికెట్ కిట్స్ ఇచ్చాము. తర్వాత పబ్లిక్ రిలేషన్స్ మీద కూడా చాలా దృష్టి పెట్టాము. తర్వాత ఈ పోలీసు వీళ్ళ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఈసారి చాలా మంచిగా చాలా గంభీరంగా చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు అనేక కార్యక్రమాలు చేపట్టారు. రక్తదానాలు చాలా చోట్ల అన్ని చోట్ల రక్తదాన శిబిరాలు కండక్ట్ చేశారు. తర్వాత ర్యాలీలు చేపట్టారు. ఈ ర్యాలీల ద్వారా ప్రజల్లో నమ్మకం ఒకటి కల్పించాము. తర్వాత ఈ ట్రాఫిక్కి కూడా సంబంధించి అనేక చర్యలు తీసుకున్నాము. ఇక్కడ నిర్మల్లో కూడా నిర్మల్ అండ్ బైన్సా
లో కొత్త ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ కోసం ప్రపోజల్స్ పెట్టాము. అలాగే విమెన్ పోలీస్ స్టేషన్స్ కోసం కూడా ప్రపోజల్స్ పెట్టాము. ఇవి ఇప్పుడు మేబీ ఈ ఇయర్లో అవి మెటీరియలైజ్ అవుతాయి. తర్వాత ఈ మున్సిపాలిటీ వాళ్ళతో కలిసి ఒక స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నాము. ఇప్పుడు ఈ వీక్లోనే అది జరుగుతుంది. అడిషనల్ ఎస్పీ గారు దానికి నోడల్ ఆఫీసర్గా నామినేట్ చేశారు. ఆల్రెడీ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ 2-3 మీటింగ్స్ కూడా అటెండ్ అయ్యారు. మున్సిపల్ కమిషనర్ అండ్ కలెక్టర్, లోకల్ బాడీస్, తర్వాత మన అడిషనల్ ఎస్పీ గారు, వీళ్ళు ముగ్గురు కలిసి సైట్ ఇన్స్పెక్షన్ కూడా చేశారు. నిర్మల్లో ట్రాఫిక్ వల్ల దేనివల్ల ఇబ్బంది అవుతుంది, ఎక్కడెక్కడ ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి అనేది గుర్తించారు. అవి ఎట్లా తొలగించాలి, ఎప్పుడు తొలగించాలి అనేసి కూడా ఒక మీటింగ్ అయితే అటెండ్ చేశారు. త్వరలోనే వేరే డిపార్ట్మెంట్ సహకారంతో అది కూడా పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే ట్రాఫిక్ అనేది ఒక పోలీసులు ఒక్కడే కాదు, వేరే డిపార్ట్మెంట్ వాళ్ళన్న కూడా సమన్వయంతో చేయాలి. కాబట్టి వాళ్ళని కూడా వెళ్ళి చూస్తూ ఉన్నాము. అలాగే ఈ గోదావరి బ్రిడ్జ్ బాసరా దగ్గర ఏదైతే ఉందో దీని మీద బాగా సూసైడ్స్ అవుతున్నాయని మనం మీ ప్రెస్సే మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు దాని మీద ఇమీడియట్గా స్పందించాము. ఏఎస్పీ మేము అంతా పోయి చూసాము. అక్కడ బ్రిడ్జ్ వాల్ ఏదైతే ఉందో అది చాలా లో లెవెల్లో ఉండడం వల్ల సూసైడ్ చేసుకోవడం జరుగుతుందని గ్రహించి అక్కడ వాల్ పెంచడం కోసం కొంతమందిని సంప్రదిస్తున్నాము. అక్కడ ఒక జాలీలాగా ఏర్పాటు చేస్తే ఆత్మహత్యలు కంప్లీట్గా నివారించడం జరుగుతుందనేసి అది అనుకుంటున్నాము. తర్వాత దాంతోపాటు ఇమీడియట్గా సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయించాము. గోదావరి బ్రిడ్జ్ దగ్గర చిన్న పికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఆత్మహత్యలు మంచిది కాదు అనేసి అక్కడక్కడ ఫ్లెక్సీస్ అవన్నీ కూడా పెట్టాము. ఇంకా దీని విషయంలో ఫ్యూచర్లో ఇంకా మంచి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత బందోబస్తు డ్యూటీస్ కూడా చాలా చేశాము ఈ ఎలక్షన్కి సంబంధించి. తర్వాత ఎలక్షన్లో టైంలో కూడా రాహుల్ గాంధీ గారు, సీఎం గారు వచ్చారు. ఇంకా చాలామంది విఐపి బందోబస్తులు కూడా నిర్మల్ పోలీసులు చాలా విజయవంతంగా చేశారు. తర్వాత కొత్తగా వచ్చేసి డిపిఓ బిల్డింగ్ ఒకటి కడుతున్నారు. అలాగే డిఎస్పీ క్వార్టర్స్, ఆర్ఎస్ క్వార్టర్స్, కానిస్టేబుల్ క్వార్టర్స్ కూడా కన్స్ట్రక్షన్ చేపట్టడం జరిగింది ఈ ఇయర్. కొత్తగా చెప్పేది ఏంటంటే ఇక్కడ ఒక కానిస్టేబుల్స్ రెస్ట్ రూమ్ కమ్ ఎస్పీ క్యాంప్ ఆఫీస్ ఒకటి బైన్సాలో కట్టడం జరిగింది. దానికి ఎందుకంటే అంత దూరం నుంచి బైన్సా సబ్ డివిజన్ నుంచి ఎస్పీని కలవడానికి ప్రజలు రావడం కొంచెం ఇబ్బంది అవుతుంది అనేసి ఈ నూతన సంవత్సరంలో ఎవ్రీ వీక్ 1 డే నేను బైన్సాలోనే ఉంటాను. అక్కడే నా క్యాంప్ ఆఫీస్ అండ్ రెస్ట్ రూమ్ ఒకటి ఉంది, మెన్స్ రెస్ట్ రూము. సో అక్కడ నన్ను కలవచ్చు. ఐదర్ వెన్స్డే ఆర్ ఫ్రైడే అక్కడ ఉంటాను ఎవ్రీ వీక్ ఇక్కడ నుంచి. ఇది కాకుండా యాజ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ మనము ఇక్కడ ఈ మహిళలకి సాధికారత కల్పించడం కోసం కొత్తగా భరోసా సెంటర్ కూడా టెంపరీ బిల్డింగ్లో ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ఇప్పటి వరకు అరౌండ్ 200+ జంటల్ని మనము కలిపాము. చాలామందికి కౌన్సిలింగ్స్ చేస్తున్నాము. దానివల్ల చాలా కాపురాలు కూడా నిలబడుతున్నాయి. తర్వాత ఆత్మహత్యలు నివారించబడుతున్నాయి, కుటుంబాలు కలుసుకున్నాయి. దీనికి కోసం మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాము. తర్వాత ఈ మనం పోలీస్ పెట్రోల్ బంక్ ఒకటి ఈ సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా మంచి నాణ్యమైన పెట్రోల్ అందించడం జరుగుతూ ఉంది. తర్వాత ఇంకా వెల్ఫేర్ స్టోర్ ఒకటి ఏర్పాటు చేశాము. అది కూడా ఓన్లీ పోలీస్ పర్సనల్కి చాలా జిఎస్టీ ఇవన్నీ తక్కువలో వచ్చేలాగా మనము రిబేట్ తీసుకుంటూ ఉన్నాము. పోలీసులకి తక్కువ రేట్లో అంటే నాణ్యమైన సరుకులు అందించడం కోసం ఈ వెల్ఫేర్ స్టోర్ ఒకటి అరేంజ్ చేశాము. తర్వాత అన్ని చోట్ల పోలీసులు వెల్ఫేర్ సొసైటీ నుంచి రుణాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఎవ్రీ మంత్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. సో ప్రతి చోట ఆల్మోస్ట్ చాలా జిల్లాల్లో 700 to 900 and 1000 కూడా ఉన్నాయి. అంటే ప్రతి కానిస్టేబుల్ జీతంలోంచి ఇది కట్ అవుతుంది. దానిలోంచి ఆ వచ్చిన అమౌంట్ నుంచి వాళ్ళు రకరకాల ఫ్యామిలీ పిల్లల చదువు కోసం, అలాగే ఇళ్ళ నిర్మాణాల కోసం, వీళ్ళు రెంట్లు, ఇంకా వేరే అబ్రాడ్లో స్టడీస్ కోసం, ఇవన్నీ పెళ్ళిళ్ళ కోసం లోన్స్ తీసుకుంటూ ఉంటారు. దీనికి మనం ఏం చేసామంటే కొంతమంది కానిస్టేబుల్స్ నా దృష్టికి తీసుకొచ్చారు. నెలకి 900 కట్ అవుతున్నాయి మన దగ్గర, చాలా హై అమౌంట్ అనేసి చెప్పినప్పుడు దాన్ని మనం 500 చేసాము లాస్ట్ మంత్ నుంచి. సో ఇది లోయెస్ట్ ఇన్ ద స్టేట్. 500 మాత్రమే మనం చేస్తున్నాము. అండ్ 3 లక్షల వరకు ప్రతి కానిస్టేబుల్కి ఇందులో వెల్ఫేర్ దాంట్లో వితౌట్ ఇంట్రెస్ట్ లోన్ ఇస్తున్నాము. ఇది ఒకటి చేసాము. తర్వాత సిబ్బంది ఆహ్లాదం కోసం ఒకటి నిర్మల్ టైగర్స్ ట్రోఫీ అనేసి ఒక క్రికెట్ సిరీస్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇంకా ఈ బాసర IIITలో కూడా మనము ఈ సంవత్సరం
ఆత్మహత్యల నివారణ కోసం లేదా ఏ రకమైన అలజడి లేకుండా ఉండడం కోసం పోలీసు డిపార్ట్మెంట్ తరఫున నేను బాసర IIITని దత్తత తీసుకున్నాక ఎవ్రీ వీక్ అక్కడికి పోయి వాళ్ళ పిల్లలతో గడిపి వాళ్ళ సమస్యలు నెమ్మదిగా వీసీ గారి దృష్టికి తీసుకొచ్చి వాళ్ళు ఇప్పుడు చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నారు. అక్కడ కూడా మంచి యాక్టివిటీస్ అవుతున్నాయి. మీరు చూస్తే నిన్న వాళ్ళు అక్కడ చేరియాల పెయింటింగ్ నేర్చుకున్నారు అని తెలిసింది. తర్వాత కొన్ని క్యాంప్స్ పెట్టుకుంటున్నారు. వాళ్ళే ఒక సెల్ఫ్ సపోర్ట్ సిస్టమ్ పెట్టుకున్నారు. పిల్లలు ఎవరన్నా కొంచెం మానసికంగా ఇబ్బంది పడుతుంటే వాళ్ళే కౌన్సిలింగ్ చేసేలాగా అమ్మాయిల నుంచి ఒక 20 మంది, అబ్బాయిల నుంచి ఒక 20 మందిని ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా వాళ్ళని తయారు చేసాము. వాళ్ళే చేసుకొని వాళ్ళు ఎలాంటి ఇబ్బంది వచ్చినా వాళ్ళే పరిష్కరించుకునేలాగా అది చేసాము. అండ్ ఇంకా వాళ్ళకి ఏం కావాలో అదంతా చేస్తూ ఉన్నాము. పోలీసు శాఖ తరఫున కూడా అక్కడ ఒక చిన్న గ్రౌండ్ తయారు చేసి వాళ్ళకి హ్యాంగ్అవుట్ ప్లేస్ లాగా చేయాలని నిర్ణయించాము. సో ఇలాగా మనము అన్ని రకాలుగా ఈ సంవత్సరం నాకు అయితే చాలా సాటిస్ఫైడ్గా ఉంది. దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రెస్ ఇన్ నిర్మల్ పోలీస్. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ. అండ్ ఈ ప్రయాణంలో ఈ 1 year ఇన్ని అచీవ్ చేయడంలో నాకు సపోర్ట్ చేసిన కొత్తగా ఈ సంవత్సరం సైబర్ ఫ్రాడ్స్ బాగా పెరిగాయి. దీనికి సంబంధించి మనం ఏం చేస్తున్నాము, 1930ని బాగా విస్తృతంగా ప్రచారం చేసాము. ఏ రకమైన సైబర్ ఫ్రాడ్ అయినా కూడా మీరు 1930కి ఇమ్మీడియట్ కాల్ చేసేస్తే అది రిజిస్టర్ అవుతుంది. బిఫోర్ 24 hours అది పుట్ ఆన్ హోల్డ్ అవుతుంది, అమౌంట్ ఆపడం వీలవుతుంది. 24 hours తర్వాత మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి అది రిజిస్ట్రేషన్ అవి ఇదంతా కంప్లైంట్ లేట్ అవుతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా 1930కి మీరు కాల్ చేస్తే అది రిజిస్టర్ అయిపోతుంది, అమౌంట్ పుట్ ఆన్ హోల్డ్ అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 1930ని వినియోగించుకోండి. ఈ సంవత్సరం మనం 13,14,737 రూపాయలు అమౌంట్ రిటర్న్ చేయడం జరిగింది వేరియస్ సైబర్ క్రైమ్స్లో. పోలీస్ స్టేషన్ అసలు శాంక్షన్ లేకుండా పెట్టారు, తీయలేదు. పోలీస్ స్టేషన్ శాంక్షన్ లేదు నిర్మల్కి. అది అందరూ తెలుసుకోండి. చాలామంది నిర్మల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తీసేశారు అంటున్నారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ శాంక్షన్ లేకుండా అన్అఫీషియల్గా పెట్టారు. దట్ ఈజ్ రాంగ్. శాంక్షన్ లేదు. నిర్మల్కి అడిగాం, ఇప్పుడు నిర్మల్కి అండ్ బైన్సాకి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ అడిగాం, అండ్ 2 విమెన్ పోలీస్ స్టేషన్స్ అడిగాం. అదే చెప్పాను కదా, లాస్ట్ అడిషనల్ ఎస్పీ గారు వచ్చాక దాన్ని నోడల్ ఆఫీసర్గా పెట్టాము. ట్రాఫిక్కి సంబంధించి పోలీసులు ఒక్కలే కాదు కదా, మున్సిపాలిటీ వాళ్ళ ఎన్క్రోచ్మెంట్స్ తీయాలా, రెవెన్యూ వాళ్ళ మార్క్ చేసి పెట్టాలి. వీళ్ళందరితోటి లాస్ట్ 1 month నుంచి కంటిన్యూస్గా మీటింగ్స్ అవుతున్నాయి. మేబీ ఇంకో 1 monthలో మీరు రిజల్ట్ చూస్తారు. సంబంధించి మనం దగ్గర ఒక 150 పైగా జంటలు కలిపాము. లాస్ట్ టైం కార్తీక మాసంలో వాళ్ళందరినీ భోజనాలకు పిలిచాము, మీరు కవర్ కూడా చేశారు కదా. అదే మీరు పెడితే అట్లా ఇక్కడ నుంచి అదే ఈ ట్రాఫిక్ నాకాబందీ చేసేటప్పుడు అది కూడా దీని మీద ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్ చూపిస్తాం. థ్యాంక్ యూ రవీందర్ దృష్టికి తీసుకొచ్చినాను. అండ్ ఇంకొకటి చెప్పేది ఏంటంటే, నేను వచ్చేసరికి ట్రాఫిక్ చలాన్స్ ఇది సిగ్నల్స్ పనిచేయడం లేదు. చాలా మీకు తెలియదేమో, అది చాలా సిగ్నల్స్ అంటే ట్రాఫిక్ జంపింగ్ చేసినా అవన్నీ పనిచేయడం లేదు. ఇప్పుడు అవన్నీ బాగున్నాయి, మీకు ఒకేసారి వస్తాయి చలాన్స్. ఎవరైనా జంప్ చేసినా, ట్రిపుల్ రైడింగ్ వెళ్ళినా, వితౌట్ హెల్మెట్ చేసినా పనిచేస్తున్నాయి. దే ఆర్ వర్కింగ్ నౌ. పెరగాలి, ఎందుకంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ కేసెస్ ఉండాలి. సో దీనికి మనం అంటే ప్రజలకి న్యాయం జరిగేలాగా డెఫినెట్గా చర్యలు తీసుకుంటాం. పోలీస్ స్టేషన్కి వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికి రెస్పాన్స్ ఉండాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ సమస్యకి పరిష్కారం చూపించాలి, అవసరమైతే కేసు రిజిస్ట్రేషన్ చేయాలి అని ప్రతి ఒక్కరికి చెప్తున్నాము. అది కంపల్సరీ 100% అమలయ్యేలాగా చూస్తాం. ఆయనే చెప్తున్నారు కదా, టౌన్ పోలీస్ స్టేషన్లో తను జాయిన్ అయ్యేటప్పటికి మంత్లీ 25 to 30 మధ్యలో ఉండేది రిజిస్ట్రేషన్. అంటే మంత్కి 25 నుంచి 30 కేసులు మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. ఇప్పుడు అది 50 నుంచి 60కి వెళ్ళింది. అంటే డైలీ యావరేజ్ ఒక కేసు రిజిస్టర్ అవుతుంది, ఒక ఎఫ్ఐఆర్. ఇది నాట్ ఓన్లీ విత్ టౌన్ పోలీస్ స్టేషన్, అన్ని పోలీస్ స్టేషన్స్లోనూ ఈ లెవెల్లోనే పెరిగాయి. అదేమనుకుంటారు మీరు, కేసులు క్రైమ్ పెరగడం కాదు, అది రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. ఇదివరకు అవి పంచాయతీలు అయ్యాయి, లేకపోతే వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు మేము రిజిస్ట్రేషన్ చేస్తున్నాం.
కాంప్రమైజులు చేసేవాళ్ళు, అట్లా లేదు ఇప్పుడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.